ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 3 గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మనం కొన్ని డెఫినేషన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇదేంటిదో తెలుసు కదా, ఏంటిది ఇది? రెక్టాంగిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెక్టాంగిల్కి ఏరియా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. సో రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటిది? టోటల్ ఏరియా కనుక్కోవాలంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. అయితే ఈ రెక్టాంగిల్లో సపోజ్ నేను ఇట్లా డయాగ్నల్ ఒకటి గీస్తున్నాను. డయాగ్నల్గా ఒక లైన్ గీసాను నేను. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చింది, అవునా? ఇది చూడండి, 2 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఇది ఒక ట్రయాంగిల్, ఇటు సైడ్ ఒక ట్రయాంగిల్, ఓకేనా? 1 2 ట్రయాంగిల్స్ వచ్చాయి. సపోజ్ ఇట్లా రెక్టాంగిల్లో ఉన్న ట్రయాంగిల్కి మీకు ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, ఏ ఫార్ములా యూజ్ చేస్తారు? సపోజ్ ఈ వన్ ట్రయాంగిల్ నేను ఏరియా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఏ ఫార్ములా యూజ్ చేశానంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్నే కదా యూజ్ చేస్తుంది. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఆఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఆఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఆఫ్ ఎందుకు తీసుకున్నామంటే ఈ టోటల్ రెక్టాంగిల్లో ఆఫ్ పార్ట్, అవునా? ఈ ఫస్ట్ ట్రయాంగిల్ అనేది ఆఫ్ పార్ట్ ఉంది, సో అందుకని మనం ఆఫ్ తీసుకున్నాం, ఓకేనా? సో మీరు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ రాశారంటే 2 ట్రయాంగిల్స్ వస్తాయి. మీరు సపోజ్ 1 ట్రయాంగిల్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఏరియా ఆఫ్ తీసుకోవాలి. ఆఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఆఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, ఏం ఫార్ములా? ఎల్ ఇంటూ బి. సేమ్ ఈ ప్లేస్లో మనం ఎల్ ఇంటూ బి రాసేసేస్తాము. దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ ఎల్ ఇంటూ బి ఎంత వస్తుంది? ఆఫ్ ఎల్బి. సో ఒక రెక్టాంగిల్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవాలి అంటే హాఫ్ ఇంటూ ఎల్బి ఫార్ములాని యూజ్ చేశారు. మీరు పారలాగ్రామ్, ఇది పారలాగ్రామ్ కదా, సో ఈ పారలాగ్రామ్లో మీరు సేమ్, నేను ఇప్పుడు ఇలా డయాగ్నల్గా ఒక లైన్ గీస్తున్నాను. సో డయాగ్నల్గా ఒక లైన్ గీస్తే మీకు సేమ్ అండ్ 2 ట్రయాంగిల్స్ వచ్చాయి. 1 2, అవునా? 2 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఇట్లా ఒక ట్రయాంగిల్ వచ్చింది కదా, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్స్ వచ్చాయి. సో ఈ 2 ట్రయాంగిల్స్లో మీరు ఏదైనా కానీ ఒక ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇందాక చెప్పిందేమో మీకు ఇది వచ్చేసరికి మీకు రెక్టాంగిల్లో ఏరియా ఫార్ములా, ఇది వచ్చేసరికి పారలాగ్రామ్లో ఏరియా ఫార్ములా, ఓకేనా? సో మీరు పారలాగ్రామ్లో ట్రయాంగిల్ ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఆఫ్ ఎందుకు తీసుకున్నాం? ఈ పారలాగ్రామ్లో ఈ ఫస్ట్ పార్ట్ అనేది ఆఫ్ ఉంది, అవునా? సో ఈ ట్రయాంగిల్ తీసుకున్నా కూడా ఆఫ్ ఉంటుంది, సో అందుకని ఆఫ్ వస్తుంది. ఆఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ పారలాగ్రామ్, దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ పారలాగ్రామ్ మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, ఏంటిది? బేస్ ఇంటూ హైట్, దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అంటే ఎలా రాస్తాం? ఆఫ్ బి హెచ్. సో మీకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఇవి రెండు ఏరియా ఆఫ్ ట్రయాంగిలే, కాకపోతే ఇది వచ్చేసరికి రెక్టాంగిల్లో ఫైండ్ అవుట్ చేసాం, ఇది వచ్చేసరికి పారలాగ్రామ్లో ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ 3 చూద్దాం. ఎక్సర్సైజ్ 3 ఫస్ట్ రోమన్లో ఫస్ట్ వన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రయాంగిల్స్. ఈ కింద ఇచ్చిన ట్రయాంగిల్స్ అన్నింటికి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, సో దీంట్లో ఈ ఫస్ట్ పాయింట్లో బేస్ ఏమవుతుంది? 5, ఓకేనా? హైట్ వచ్చేసరికి 8 సెంటీమీటర్స్ అవుతుంది. మీరు ఈ సెకండ్ది వచ్చేసరికి రివర్స్లో చూడండి, ఇలా వస్తుంది. ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. ఈ బేస్కి ఎప్పుడు హైట్ అనేది టచ్ అవ్వాలి, ఓకేనా? సో ఈ 6 సెంటీమీటర్స్ అనేది బేస్ అవుతుంది, 4 సెంటీమీటర్స్ అనేది హైట్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసరికి
నేను ఆల్రెడీ చెప్పా కదా, బేస్కి హైట్ టచ్ అవ్వాలి. సో ఇట్లా వస్తుంది డయాగ్రామ్. ఈ 5.4 అనేది బేస్ అవుతుంది, 7.5 అనేది హైట్ అవుతుంది. ఫోర్త్ వన్కి వచ్చేసరికి 6 సెంటీమీటర్స్ బేస్ అవుతుంది, 4 సెంటీమీటర్స్ హైట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్సర్సైజ్ 3 ఫస్ట్ రోమన్ ఫస్ట్ వన్. సో బేస్ ఎంత అని చెప్పాను నేను. బేస్ బీతో కదా రాసేది, బేస్ బి ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. హైట్ హెచ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఏ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. హాఫ్ ఇంటూ బి అంటే ఎంత, 5 సెంటీమీటర్స్, హెచ్ అంటే 8 సెంటీమీటర్స్. మీరు ఇక్కడ మల్టిప్లికేషన్ అయినా చేయొచ్చు, లేదా డివైడ్ అయినా డైరెక్ట్గా చేసేసేయండి. 2 1s 2 4s హైట్ వస్తుంది, 5 4s ఎంత 20. ఓకేనా. సో 5కి 8కి ఇక్కడ ఏముంది, సెంటీమీటర్ ఉంది, సెంటీమీటర్ ఉంది. సో సెంటీమీటర్స్ కూడా మల్టిప్లై అవుతాయి కదా, ఏమొస్తుంది, సెంటీమీటర్ స్క్వేర్. ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ వన్, మీరు ఎప్పుడైనా ఏం చేస్తారంటే గివెన్ అని ఇచ్చినవి రాసేసేసుకోండి. అలా రాసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. గివెన్ బి అంటే బేస్ కదా, నేను ఆల్రెడీ చెప్పాను. ఈ బేస్కి అనేది ఎప్పుడు హైట్ టచ్ అవ్వాలి. ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. 6 సెంటీమీటర్స్ బేస్ అవుతుంది, 4 సెంటీమీటర్స్ హైట్ అవుతుంది. బి 6 సెంటీమీటర్స్, హెచ్ హైట్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఏరియా ఫార్ములా ఏంటిది, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బి అంటేనేమో 6 సెంటీమీటర్స్, హెచ్ అంటేనేమో 4 సెంటీమీటర్స్. 2 1s 2 2s 4, 1 6 6 6 2s 12. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ వస్తుంది కదా, సేమ్ సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్స్. థర్డ్ వన్ గివెన్ బి ఈక్వల్ టు 5.4 సెంటీమీటర్స్, హైట్ హెచ్ ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్స్, ఏరియా హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. హాఫ్ ఇంటూ బి అంటే 5.4 ఇంటూ హెచ్ అంటే 7.5. మీకు డివైడ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటే ఫస్ట్ మల్టిప్లై చేయండి, లేదా 2ని 5.4 డివైడ్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తున్నానంటే హాఫ్ ఇలానే రాశాను. 5.4 ఇంటూ 7.5ని మల్టిప్లై చేస్తున్నాను. 5.4 ఇంటూ 7.5. అసలు మీరు పాయింట్స్ ఉన్నవి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మర్చిపోండి. 5 4s ఎంత 20, 5 5s 25, 25 + 2 27, 7 4s 28. సో 2 ఉంటుంది, 7 5s 35, 36 37, 0. 7 + 8 అంటే 15, 2 + 7 అంటే 9, 9 + 1 10, 3 + 1 4, 40 50 వచ్చింది. సో ఇక్కడ వచ్చేసరికి పాయింట్స్ చూడండి, 1 డిజిట్ తర్వాత ఉంది, ఇక్కడ 1 డిజిట్ తర్వాత ఉంది. టోటల్గా మీరు 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి, 1 2. సో ఇక్కడ మీరు పాయింట్ పెట్టాలి. ఇక్కడ 1 డిజిట్కి ముందు ఉంది కదా అని పెట్టొద్దు. సో 2 వాల్యూస్ని చూడాలి, చూసిన తర్వాత మీరు ఆ పాయింట్స్ని పెట్టాలి. 40.50 వచ్చింది, అవునా. సో ఇప్పుడు ఈ వాల్యూని మనం 2తో డివైడ్ చేద్దాం. 40.50 బై 2, 2 20s 40 వస్తుంది, 2 25s 50 వస్తుంది, అవునా. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టాను నేను. దట్ ఈక్వల్ టు 20.25.
సో సెంటీమీటర్ వస్తుందా, స్క్వేర్ సెంటీమీటర్ వస్తుందా? సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఎందుకు? ఇక్కడ 5.4 సెంటీమీటర్స్ ఉంది, 7.4 సెంటీమీటర్స్ ఉంది. సో ఈ రెండు వాల్యూస్ మల్టిప్లై అయ్యాయంటే సెంటీమీటర్స్ కూడా మల్టిప్లై అవుతాయి. సో 20.25 సెంటీమీటర్ స్క్వేర్. ఫోర్త్ వన్, గివెన్ ఇక్కడ బేస్ ఎంత ఇచ్చారు? 6 సెంటీమీటర్స్, హైట్ h ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, ఏరియా ఫార్ములా ఏరియా A ఈక్వల్ హాఫ్ ఇంటూ B ఇంటూ హెచ్ దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ B అంటే 6, హెచ్ అంటే 4 దట్ ఈక్వల్ 2 1s 2 2s 4, 6 2s 12 సెంటీమీటర్ స్క్వేర్. సో సెంటీమీటర్ ఉంది కదా 6కి 4కి, సో సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సెకండ్ వన్, ఇన్ ట్రయాంగిల్ PQR. ఈ PQR అనే ట్రయాంగిల్లో PQ వచ్చేసరికి 4 సెంటీమీటర్స్, అంటే ఈ P నుంచి Q వరకు 4 సెంటీమీటర్స్. మీకు TQకి 4 సెంటీమీటర్స్ మిడిల్లో ఇచ్చారు కదా అని TQ 4 సెంటీమీటర్స్ అనుకోవద్దు. PQ ఈ టోటల్ లైన్ వచ్చేసరికి 4 సెంటీమీటర్స్ అంట. PR ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. ఈ PR ఈ టోటల్ PR వచ్చేసరికి 8 సెంటీమీటర్స్. చాలామంది అనుకుంటారు ఎస్కి ఆర్కి మిడిల్లో ఉంది కదా, SR 8 సెంటీమీటర్స్ అనుకుంటారు. కాదు, PR వచ్చేసరికి మీకు 8 సెంటీమీటర్స్. ఈ టోటల్ లైన్ వచ్చేసరికి 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ RT ఈ RT వచ్చేసరికి మీకు 6 సెంటీమీటర్స్. అయితే మీరేం ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ వన్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR. ఈ PQR ట్రయాంగిల్ ఈ టోటల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సెకండ్ పాయింట్లో ద లెంత్ ఆఫ్ QS. ఈ QS లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీకు ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు టోటల్గా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR, ఈ ట్రయాంగిల్ PQR ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ ఆఫ్ QS, ఈ లెంత్ QS లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్, సెకండ్ వన్ సొల్యూషన్. మీరు ఎప్పుడైనా కానీ ఎగ్జామ్లో గివెన్ అని చెప్పి ఇచ్చినవి రాసినా కూడా హాఫ్ మార్క్ వస్తుంది. సో గివెన్ అని ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారో అవి రాయండి. గివెన్ PQ ఎంత ఇచ్చారు? 4 సెంటీమీటర్స్. PR 8 సెంటీమీటర్స్ అండ్ RT 6 సెంటీమీటర్స్. ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్లో మిమ్మల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ట్రయాంగిల్ PQR, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR ఫైండ్ అవుట్ చేయమన్నారు. హాఫ్ ఇంటూ మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, బేస్ ఇంటూ హైట్ దట్ ఈక్వల్, ఇక్కడ చూడండి నేను బేస్ ఏది తీసుకుంటున్నాను, హైట్ ఏది తీసుకుంటున్నాను ఒకసారి చెక్ చేయండి. సో నేనేం చేస్తున్నానంటే బేస్ వచ్చేసరికి ఈ PQ తీసుకుంటున్నాను నేను బేస్. హైట్ వచ్చేసరికి ఈ PQకి కరస్పాండింగ్ హైట్, అంటే ఈ PQకి ఈ లైన్కి ఏదైతే టచ్ అవుతుందో దాన్ని నేను హైట్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు హైట్ వచ్చేసరికి TR అవుతుంది. సో ఇదే ఎందుకు తీసుకున్నాము, ఇది ఎందుకు తీసుకోకూడదు అనుకోవచ్చు. మీరు QR అనేది బేస్ తీసుకుంటే దీనికి కరస్పాండింగ్ హైట్ అనేది లేదు అండ్ మీకు QR వాల్యూ కూడా తెలియదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి సపోజ్ మీరు ఈ PR అనే లైన్ తీసుకున్నారనుకోండి, సపోజ్ ఇది బేస్ తీసుకుంటే మీరు ఇది హైట్ తీసుకోవాలి. కానీ మీకు ఈ హైట్ ఎంతో తెలియదు. ఈ హైట్ ఎంతో తెలిసి మీరు ఇది తీసుకోవచ్చు. తెలియదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ PQని బేస్ అని తీసుకుంటున్నాను, RTని హైట్ అని తీసుకుంటున్నాను. జస్ట్ నేను
పీక్యూని ఆర్టీని ఈ రెండే తీసుకున్నాను, మిగిలినవి రాసుకోలేదు. సో మీకు ఈజీగా ఉంటుంది చూడటానికి కూడా. సో ఇందులో బేస్ వచ్చేసరికి ఈ క్యూపీ మొత్తం ఎంత ఇచ్చారు, హాఫ్ ఇంటూ, మీరు బేస్ ఏం తీసుకుంటున్నాను ఇక్కడ రాసుకోవచ్చు డౌట్ ఉంటే. నేను పీక్యూ తీసుకుంటున్నాను బేస్, హైట్ వచ్చేసరికి ఆర్టీ తీసుకుంటున్నాను. దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ పీక్యూ ఎంత ఉంది, 4 సెంటీమీటర్స్ ఉంది, 4 సెంటీమీటర్స్. ఆర్టీ ఎంత ఇచ్చారు, ఆర్టీ 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ 4 6 24 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్. దట్ ఈక్వల్ 2 1s 2 12s, దట్ ఈక్వల్ 12 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా. ఫస్ట్ వన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్, టోటల్ ఏరియా ట్రయాంగిల్ పీక్యూఆర్ వచ్చేసరికి 12 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో సెకండ్ పాయింట్లో మిమ్మల్ని క్యూఎస్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీకు ఏదైనా కానీ ఇప్పుడున్న ప్రజెంట్ మీరేం ఫార్ములాని యూస్ చేస్తున్నారు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, సేమ్ అదే ఫార్ములా యూస్ చేయండి. ఆల్సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్, చాలామంది డౌట్ వస్తుంది మళ్ళీ ఇక్కడ కూడా ట్రయాంగిల్ పీక్యూఆర్ఏ ఎందుకు తీసుకున్నామని. మీకు ఏది ఫైండ్ అవుట్ చేయమన్నా కూడా అక్కడ ఇచ్చింది టోటల్ లెంత్ పీక్యూఆర్ఏనండి. సో ఆ ట్రయాంగిలే తీసుకుంటాం మనం. పీక్యూఆర్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇలా ఉంది. దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే బేస్ వచ్చేసరికి పిఆర్ తీసుకుంటున్నాను. ఎందుకు పిఆర్ తీసుకుంటున్నాను, మిమ్మల్ని క్యూఎస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో క్యూఎస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు కంపల్సరీగా మీకు పిఆర్ అనేది బేస్ అవ్వాలి. సో ఇది బేస్ అయితేనే ఇది హైట్ అవుతుంది. సో హైట్ అవుతుంది కాబట్టి మీరు పిఆర్ అనేది బేస్గా తీసుకోవాలి. సో పిఆర్ అనేది ఎంత ఇచ్చాడు మీకు, 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బేస్ ఏది తీసుకుంటున్నారు మీరు, పిఆర్ ఇంటూ హైట్ ఏమొస్తుంది, క్యూఎస్ వస్తుంది. సో ట్రయాంగిల్ పీక్యూఆర్ మీరు ఏరియా ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశారు కదా, ఫస్ట్ పాయింట్లో ఎంత వచ్చింది, 12 వచ్చింది. సో దాన్ని రాసేసేయండి. అలానే హాఫ్ ఇంటూ పిఆర్ అంటే వాల్యూ ఎంత, 8, క్యూఎస్ఏ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా, దాని వాల్యూ తెలియదు కదా, క్యూఎస్ అలానే రాసేసేయండి. 12 మీరు ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే ఓకే, ఇన్ కేస్ క్యాన్సిల్ చేసుకోకుండా తెచ్చేసుకుంటే తెచ్చేసుకోవచ్చు. 2 1s 2 4s 8, దట్ ఈక్వల్ ఇక్కడ 4 ఉంటుంది. ఈ 4 అనేది మల్టిప్లై అవుతుంది కదా, ఇటు వస్తే డివైడ్ అవుతుంది, 12/4. సో 12/4 ఎలా వచ్చిందో మీకు అర్థమైంది కదా. ఆర్హెచ్ఎస్లో మల్టిప్లై అయ్యేది ఎల్హెచ్ఎస్కి వచ్చేసరికి డివైడ్ అవుతుంది. క్యూఎస్ 4 1s 4 3s, క్యూఎస్ ఎంత వచ్చింది, 3 సెంటీమీటర్స్. సెంటీమీటర్స్ అండి, స్క్వేర్ సెంటీమీటర్స్ కాదు. మీరు ఇక్కడ హైట్ కనుక్కుంటున్నారు, ఏరియాకి అయితే స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చేది, ఇక్కడ మాత్రం సెంటీమీటర్స్ మాత్రమే వస్తుంది. థర్డ్ వన్ ట్రయాంగిల్ ఏబిసి. ఈ ట్రయాంగిల్ ఏబిసి ఇది వచ్చేసరికి ఈజ్ రైట్ యాంగిల్ ఎట్ ఏ, అంటే ఈ ఏ అనేది 90 degrees ఉంటుంది. రైట్ యాంగిల్ అన్నాడు కదా, సో యాంగిల్ ఏ, ఈ యాంగిల్ ఏ అనే యాంగిల్ వచ్చేసరికి 90 degrees ఉంటుంది. ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ, ఈ బీసీ అనే లైన్కి ఏడి అనేది పర్పెండిక్యులర్గా ఉంది. ఓకేనా. సో బీసీ అనే లైన్కి ఏడి అనేది పర్పెండిక్యులర్గా ఉంది. ఏబి ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ ఆల్రెడీ ఇచ్చారు. ఏబి 5 సెంటీమీటర్స్ వాళ్ళు ఇచ్చేశారు. బీసీ 13 సెంటీమీటర్స్ వాళ్ళు ఇచ్చేశారు. ఏసీ వచ్చేసరికి 12 సెంటీమీటర్స్ అది వాళ్ళు ఇచ్చేశారు. మీరేం కనుక్కోవాలంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. మీరు ట్రయాంగిల్ ఏబిసి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్సో ఫైండ్ లెంత్ ఆఫ్ ఏడి, ఈ ఏడి లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఆల్రెడీ సేమ్ సెకండ్ దాంట్లో కనుక్కున్నారు కదా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్, సేమ్ అట్లానే ఏరియా కనుక్కుంటారు, తర్వాత క్యూఎస్ లెంత్ కనుక్కున్నారు కదా, ఇక్కడికి వచ్చేసరికి ఏడి లెంత్ ఎంతో కనుక్కోవాలి. సేమ్ అండి, ఇక్కడ 2 points ఇచ్చారు, ఇక్కడికి వచ్చేసరికి ఒకేలాగా ఇచ్చారు. సో ఇందులో కూడా మీరు యాక్చువల్గా 2 pointsని ఫైండ్ అవుట్ చేయాలి. ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ లెంత్ ఆఫ్ ఏడి, ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి.
సో మీకు ఆల్రెడీ తెలుసు కదా ఏం చేస్తాం మనం ఎప్పుడైనా గివెన్ అని ఫస్ట్ ఇచ్చినవి రాసుకుందాం. గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 degrees. సో యాంగిల్ ఏ 90 ఎలా వచ్చిందో తెలుసు కదా. రైట్ యాంగిల్ ఎట్ ఏ, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్ ఎట్ ఏ అన్నాడు. అంటే యాంగిల్ ఏ దగ్గర 90 degrees ఉంటుంది. సో నేను అది రాశాను. ఇంకేమి ఇచ్చారు, ఏబి ఎంత ఇచ్చారు, 5 centimeters ఇచ్చారు. బీసీ 13 centimeters ఇచ్చారు. ఏసీ ఎంత ఇచ్చారు, 12 centimeters ఇచ్చారు. ఓకేనా. సో ఇచ్చినవి రాసేసాం. ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా తెలుసు కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. చాలామందికి బేస్ ఏది తీసుకోవాలి, హైట్ ఏది తీసుకోవాలని డౌట్ వస్తుంది. ఓకేనా. బేస్ వచ్చేసరికి ఏబి, హైట్ వచ్చేసరికి ఏసీ. ఎందుకు తీసుకున్నాము ఇవి రెండు, ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. ఎందుకు అవుతుంది, మీకు ఇక్కడ యాంగిల్ వచ్చింది చూసారా. సో 90 degrees యాంగిల్ ఎక్కడొచ్చినా కూడా అది దానికి ఆపోజిట్లో ఉన్నది మీకు ఎప్పుడైనా కానీ హైట్ అవుతుంది. సో ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. ఓకేనా. సో ఇది బేస్ అవ్వాలంటే మీకు ఇక్కడ 90 degrees వచ్చింది కదా, ఈ ఏడి. ఓకేనా. ఈ ఏడి అనే లైన్ హైట్ అవుతుంది. ఎప్పుడు హైట్ అవుతుంది, బీసీ అనేది బేస్ అయినప్పుడు. ఓకేనా. సో ఇప్పుడు బిఏ అనేది బేస్ అయింది కాబట్టి ఏసీ అనేది హైట్. బి దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బేస్ ఏమవుతుంది ఏబి, హైట్ వచ్చేసరికి ఏసీ, దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ. సో ఏపీ ఎంత ఇచ్చారు ఆల్రెడీ వాళ్ళు, 5 centimeters ఇచ్చారు. ఏసీ వచ్చేసరికి 12 centimeters ఇచ్చారు. 2 1s 2 6 12, 5 6 30 centimeter ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్. ఏడి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి కదా సెకండ్ పాయింట్లో. ఆల్సో ఏరియా of triangle ABC that equal half into BC into AD. బేస్ వచ్చేసరికి BC చెప్పాను కదా నేను ఆల్రెడీ. ఇది బేస్ అవుతుంటే ఇది హైట్ అవుతుంది. సో హైట్ అవుతుంది, మీరు ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీగా ఇది బేస్ తీసుకోవాలి. ఓకేనా. సో మిమ్మల్ని ఇది ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇది బేస్ అని తీసేసుకుంటున్నాం మనం. సో BC అనేది బేస్, AD అనేది హైట్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి మీరు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశారు కదా. ఇప్పుడు ఎంత వచ్చింది, 30 వచ్చింది. దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బీసీ ఎంత ఇచ్చారు, 13 ఇచ్చారు. ఏడిఏ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది అలానే రాసేసేయండి. 2 అంటే 13 క్యాన్సిల్ అవ్వవు కదా, ఇటు తీసుకొచ్చేసేయండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. 30 ఇంటూ ఈ 2 అనేది ఇక్కడ డివైడ్ అవుతుంది ఆర్హెచ్ఎస్లో. ఎల్హెచ్ఎస్కి వచ్చేసరికి మల్టిప్లై అవుతుంది. ఈ 13 ఆర్హెచ్ఎస్లో 13 అనేది మల్టిప్లై అవుతుంది. ఇది ఎల్హెచ్ఎస్కి వచ్చేసరికి డివిజన్ అవుతుంది. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మల్టిప్లికేషన్ డివిజన్ రివర్స్లో ఉంటాయి. మల్టిప్లై అయితే డివైడ్ అవుతుంది, డివైడ్ అయితే మల్టిప్లై అవుతుంది. సో ఆ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 32 ఎంత, 60 by 13 దట్ ఈక్వల్ టు ఏడి. ఓకేనా. సో మీరు దీన్ని డివైడ్ చేయండి. 60 13 13 4s 4 3s 12 4 1s 4 1 5 60 minus 52 అంటే 80 వస్తుంది. డివైడ్ అవ్వదు కదా, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి. 13 6 6 3s 18 6 1s 6 7 ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నారు కాబట్టి పాయింట్ అవసరం లేదు, 0 అవసరం లేదు. 10 1s 13. సో మీకు ఇంకా ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. 7 వస్తుంది. సో మీరు 4.61 ఏడి ఎంత వచ్చింది, 4.61 వచ్చింది. 4th one, ట్రయాంగిల్ PQR ఈజ్ ఐసోస్సెలస్ విత్
PQ ఈక్వల్ టు PR ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్స్. ఇక్కడ ట్రయాంగిల్ PQR ఉంది చూడండి. దీంట్లో ఈ ట్రయాంగిల్ అనేది ఐసోస్లెస్ ట్రయాంగిల్. అంటే ఈ ఐసోస్లెస్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి. PQ అండ్ PR అనేది ఈక్వల్గా ఉంటాయి. మీకు PR అనేది 7.5 అయితే PQ కూడా 7.5 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ QR ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. QR ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. ద హైట్ PS ఫ్రమ్ P టు QR. ద హైట్ PS, ఈ PS అనేది P టు QR. ఈ QRకి PS అనేది పర్పెండిక్యులర్గా ఉంది, అవునా? సో హైట్ PS అనేది ఎంత ఇచ్చాడంటే మీకు 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి ట్రయాంగిల్ PQR. వాట్ విల్ బీ ద హైట్ ఫ్రమ్ R టు PQ, దట్ ఈజ్ RT. మీరు RTని ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ టోటల్గా 2 ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR, ఈ PQR ట్రయాంగిల్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. RT, ఈ RT ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ గివెన్ అని ఫస్ట్ ఇచ్చినవి రాయండి. గివెన్ PQ ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్స్. గివెన్ PQ ఈక్వల్ 7.5 ఇచ్చారు కదా. సో PQ PR ఈక్వల్ కాబట్టి PR కూడా 7.5 సెంటీమీటర్స్ ఉంటుంది. QR ఎంత ఇచ్చారు? 9 సెంటీమీటర్స్ ఇచ్చారు. PS వచ్చేసరికి 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. మిమ్మల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హెచ్. చాలామంది డౌట్ వస్తుంది బేస్ ఏది తీసుకోవాలి హైట్ ఏది తీసుకోవాలని. సో మీరు బేస్ ఏది తీసుకుంటే దానికి కరస్పాండింగ్ హైట్ ఉండాలి. సపోజ్ మీరు ఇది బేస్ తీసుకున్నారనుకోండి, దీనికి కరస్పాండింగ్ హైట్ ఇది అవ్వాలి, కానీ ఈ హైట్ మీకు తెలియదు కదా. సో మీరు ఇది తీసుకోవద్దు బేస్కి. నెక్స్ట్ మీరు PR చూడండి. సపోజ్ మీరు PR అనేది బేస్ తీసుకుంటే దీనికి అసలు హైటే లేదు, అవునా? సో ఇది తీసుకోకూడదు. మీరు ఇంకా నెక్స్ట్ ఏం తీసుకోవాలి? QR. ఈ QR అనేది బేస్ తీసుకుంటే మీకు హైట్ ఏమొస్తుంది? PS వస్తుంది. సో మీరు బేస్ ఏం తీసుకోవాలి? QR తీసుకోవాలి. హైట్ వచ్చేసరికి PS అవుతుంది. దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బేస్ తెలుసు కదా, ఏం తీసుకోవాలి? QR తీసుకుంటున్నారు. హైట్ వచ్చేసరికి PS తీసుకుంటున్నారు. హాఫ్ ఇంటూ QR అంటే ఎంత? 9. PS అంటే 6 సెంటీమీటర్స్. దట్ ఈక్వల్ 2 1s 2 3s 6, 9 3s 27 సెంటీమీటర్ స్క్వేర్. ఈ రెండింటికి సెంటీమీటర్స్ ఉంది కదా, సో సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఆల్సో ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? RT ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR. ట్రయాంగిల్ PQR ఏరియా దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ B ఇంటూ H దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ. ఇప్పుడు ఏం బేస్ తీసుకుంటారు? మీరు RT ఫైండ్ అవుట్ చేయాలి. ఈ RT ఫైండ్ అవుట్ చేయాలంటే బేస్ ఏమవ్వాలి? ఇది, అవునా? సో ఈ హైట్కి ఈ బేస్ అనేది టచ్ అవుతుంది కదా, సో ఇది బేస్ అవ్వాలి. అంటే ఇది బేస్ అవ్వాలి PQ అనేది బేస్ అవుతుంది, RT అనేది హైట్ అవుతుంది. బేస్ వచ్చేసరికి PQ ఇంటూ RT దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ PQ ఎంత ఇచ్చారు? ఆల్రెడీ వాళ్ళు 7.5 ఇచ్చారు. RTఏ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ అలానే రాసేసేయండి. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేశారు. ట్రయాంగిల్ PQR ఏరియా ఎంత వచ్చింది? 27 వచ్చింది. దాన్ని రాసేసేయండి. 27 ఇంటూ ఇక్కడ చూడండి 2 అనేది డివైడ్ అవుతుంది కదా RHSలో, LHSకి వచ్చేసరికి మల్టిప్లై అవుతుంది. 7.5 ఉంది. ఇది LHSకి వచ్చేసరికి డివిజన్ అవుతుంది. దట్ ఈక్వల్ RT. మీకు పాయింట్తో క్యాన్సిల్ చేయడం కష్టంగా ఉంటే 10తో మల్టిప్లై చేయండి. ఇక్కడికి వచ్చేసరికి ఇంటూ 10 వస్తుంది, ఇక్కడ పాయింట్ పోతుంది. 27 ఇంటూ 2 ఇంటూ 10తో మల్టిప్లై చేయండి, 75 వస్తుంది. పాయింట్ అండ్ 0 క్యాన్సిల్ అవుతాయి. దట్ ఈక్వల్ టు RT. మీకు
ఫిఫ్త్ టేబుల్ తెలుసు కదా, 5 2s 10, 5 1s 5 5s 25. సో మీరు మల్టిప్లై చేయండి. 27 ఇంటూ 2 2s 4 కదా, 27 ఇంటూ 4/15 దట్ ఈక్వల్ టు RT. 27 4s మల్టిప్లై చేస్తే 108 వస్తుంది బై 15 దట్ ఈక్వల్ టు RT. సో 108ని 15తో డివైడ్ చేస్తే 7.2 సెంటీమీటర్స్ వస్తుంది దట్ ఈక్వల్ టు RT. సో టోటల్గా RT ఎంత వచ్చింది, 7.2 సెంటీమీటర్స్. ఫిఫ్త్ వన్, ABCD రెక్టాంగిల్. అవునా, ABCD అనేది ఒక రెక్టాంగిల్. ఇందులో AB ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్, ఈ AB 8 సెంటీమీటర్స్, BC 16 సెంటీమీటర్స్, AE ఈ ప్లేస్ మాత్రమే 4 సెంటీమీటర్స్. ఫైండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BCE. ట్రయాంగిల్ BCE ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ ఏరియాని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈజ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BEC. ట్రయాంగిల్ BEC, ఈ ట్రయాంగిల్ BEC ఏరియా అనేది ఈక్వల్ సమ్ ఆఫ్ ట్రయాంగిల్ BAE. ట్రయాంగిల్ BAE అంటే ఈ ట్రయాంగిల్ CD, ఈ ట్రయాంగిల్, ఈ రెండింటిని యాడ్ చేస్తే సమ్ అన్నాడు కదా. సో ఈ రెండింటి ఏరియాని యాడ్ చేస్తే ఈ ఏరియాకి ఈక్వల్ అవుతుందా అని అడిగాడు. ఓకేనా. సో టోటల్గా మీరు 3 ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏరియా ట్రయాంగిల్, ఈ ఏరియా ట్రయాంగిల్, ఈ ఏరియా ట్రయాంగిల్. ఈ రెండింటిని యాడ్ చేసినా కూడా మళ్ళీ దీనికి ఈక్వల్ అవుతుందా అనేది చెక్ చేయాలి. ఫస్ట్ ట్రయాంగిల్ ఇలా ఇచ్చారు కదా, దీంట్లో ఒకసారి చూద్దాము. BC ఈ టోటల్ లైన్ వచ్చేసరికి 16 సెంటీమీటర్స్ అన్నాడు. AE వచ్చేసరికి 4 సెంటీమీటర్స్ అన్నాడు. మీకు ED రావాలంటే ఏం చేస్తారంటే 16లో నుంచి 4ని సబ్ట్రాక్షన్ చేయండి. 16 - 4 అంటే ఎంత వస్తుంది, 12 వస్తుంది. అంటే ED వచ్చేసరికి మీకు 12 సెంటీమీటర్స్ ఉంది. ఎందుకు సబ్ట్రాక్షన్ చేసామంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. BC అనేది 16 ఉంటే AD కూడా 16 ఉండాలి. వాడు AD మీకు అక్కడ ఏమి ఇచ్చారంటే AE ఇచ్చారంటే ఈ కొంచెం ప్లేసే ఇచ్చారు, ఇది ఇవ్వలేదు. సో ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే 16 వస్తుంది. సో AD అనేది BC అనేది ఈక్వల్గా ఉంటాయి. AB అనేది 8 అయినప్పుడు దీనికి ఆపోజిట్లో ఉన్నది కూడా ఎంత అవ్వాలి, 8 అవ్వాలి. సో DC కూడా ఎంత అవుతుంది, 8 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాము. ట్రయాంగిల్ BCEకి ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాము. ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం. గివెన్ ఇన్ రెక్టాంగిల్ ABCD ఎంత ఇచ్చారు, AB వచ్చేసరికి 8 సెంటీమీటర్స్ ఇచ్చారు, BC వచ్చేసరికి 16 సెంటీమీటర్స్ ఇచ్చాడు, AE వచ్చేసరికి 4 సెంటీమీటర్స్ ఇచ్చారు. మీరేం ఫైండ్ అవుట్ చేయాలి, ట్రయాంగిల్ BCEకి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BCE దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ. సో బేస్ ట్రయాంగిల్ BCE ఇది కదా బేస్ వచ్చేసరికి BC అవుతుంది. మీకు ఇక్కడ హైట్ వచ్చేసరికి AB అవుతుంది. AB ఎందుకు అవుతుందంటే రెక్టాంగిల్లో ఈ బ్రెడ్త్ పారలాగ్రామ్లో ఈ హైట్ అనేది ఈక్వల్ అవుతాయి. సో AB ఎంత ఉంటుందో BE కూడా అంతే ఉంటుంది. ఓకేనా. సో ABA BE అవుతుంది. హైట్ వచ్చేసరికి హాఫ్ ఇంటూ BC అంతా 16 సెంటీమీటర్స్, AB వచ్చేసరికి 8 సెంటీమీటర్స్ దట్ ఈక్వల్ 2 1s 2 8s 16 8 8s 64 సెంటీమీటర్స్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్. మీరు ఈ BCE ఈ ఏరియా ఎంత వచ్చింది, 64 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. ఓకేనా, ఈ ఏరియా. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తారంటే ట్రయాంగిల్ BAE ఈ ట్రయాంగిల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ట్రయాంగిల్ BAE ఈ ట్రయాంగిల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BAE
దట్ ఈక్వల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బేస్ ఎంత అవుతుంది 4 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ అవుతుంది. హైట్ ఎంత అవుతుంది 8 సెంటీమీటర్స్ అవుతుంది. దట్ ఈక్వల్ 4 ఇంటూ 8 దట్ ఈక్వల్ 2 1s 2 2s 4 2 8s 16 సెంటీమీటర్స్ స్క్వేర్. సో ఇది ఎంత వచ్చింది మీకు 16 వచ్చింది. ఇదంతా వచ్చింది 16 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలి ఈ ట్రయాంగిల్ ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ట్రయాంగిల్ సిడిఈ ట్రయాంగిల్ సిడిఈ తీసుకున్నాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ దట్ ఈక్వల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హెచ్ దట్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బేస్. ఇక్కడ బేస్ ఏమవుతుంది ఇది బేస్ అవుతుంది. హైట్ వచ్చేసరికి ఈ 8 అవుతుంది. ఎందుకు ఇక్కడ రైట్ యాంగిల్ వస్తుంది. ఓకేనా, ఇది బేస్ అవుతుంది ఇది హైట్ అవుతుంది. బేస్ 12 సెంటీమీటర్స్ హైట్ వచ్చేసరికి 8 సెంటీమీటర్స్ హాఫ్ ఇంటూ 2 1s 2 6 12 దట్ ఈక్వల్స్ 6 8s 48 స్క్వేర్ సెంటీమీటర్ 6 8s 48 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఈ ఏరియా ఎంత వచ్చింది 48 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది ఈ ఏరియా. ఈ రెండింటిని యాడ్ చేస్తే దీనికి ఈక్వల్ అవుతుందా లేదా కూడా చెక్ చేయమన్నారు. ఒకసారి యాడ్ చేయండి. ట్రయాంగిల్ సిడిఈ ప్లస్ ట్రయాంగిల్ బిఏఈ ఏరియా ఎంత వచ్చింది 48 ప్లస్ 16 దట్ ఈక్వల్ టు 64. సో సేమ్ కదా సిఈకి ఈక్వల్ అయింది కదా. సో 64 దట్ ఈక్వల్ టు బీసీఈ. 6 1 రాము సేస్ దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈజ్ రాము చెప్పాడంట ఈ పీక్యూఆర్ ఏరియా వచ్చేసరికి ఏ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 7 ఇంటూ 5. పీక్యూఆర్ ఏరియా వచ్చేసరికి హాఫ్ ఇంటూ తను ఏం చేశాడంటే ఈ 7 అంటే ఈ పిఆర్ అనేది బేస్ తీసుకున్నాడు, ఈ 5 అనేది హైట్ తీసుకున్నాడు. రాము వచ్చేసరికి గోపి ఏమంటున్నాడంటే హాఫ్ ఇంటూ 8 ఇంటూ 5 అంటే ఇది బేస్ తీసుకున్నాడు. గోపి వచ్చేసరికి 5 ఇది అనేది హైట్ తీసుకున్నాడు. అయితే ఎవరు కరెక్ట్ అని అడిగారు. ఎవరు కరెక్ట్? రాము ఈజ్ కరెక్ట్. వై రాము ఈజ్ కరెక్ట్? రాము చూడండి ఇక్కడ బేస్కి వచ్చేసరికి బేస్ అనేది పిఆర్ తీసుకున్నాడు 7 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసరికి కరస్పాండింగ్ హైట్ తీసుకున్నాడు. గోపి వచ్చేసరికి బేస్ 8 తీసుకున్నాడు. ఇది కరెక్టే అవ్వచ్చు కానీ ఈ బేస్కి అనేది హైట్ ఎక్కడ టచ్ అవ్వలేదు ఇలాగా. సో సపోజ్ హైట్ అనేది ఇక్కడ ఏదైనా టచ్ అయితే గోపి కరెక్ట్ అవుతుంది. కానీ గోపి తీసుకున్న బేస్కి హైట్ అనేది ఇక్కడ కరస్పాండింగ్ హైట్ అనేది లేదు. సో రాము ఈజ్ కరెక్ట్, గోపి ఈజ్ రాంగ్. మీకు నోట్స్ అనేది ఇప్పుడు డిస్ప్లే అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.